మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏదైతే TCL V6B వెరీ రీసెంట్లీ లాంచ్ 2024 మోడల్ యొక్క రివ్యూ చూద్దాం. బట్ బిఫోర్ దాట్ మన రివ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న శాంపిల్ అయితే ఇస్తాను. మేము రివ్యూ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ 2024లో లాంచ్ అయిన అన్ని టీవీస్ అంటే వియూ, సామ్సంగ్, సోనీ, TCL, హైసెన్స్, మోటరోలా, వాట్నాట్, తోషిబా, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్స్ 9 టీవీస్ ఎట్ ఏ టైం తెప్పించి అన్నిటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి అన్నిట్లో కల్లా ఇది ఏ పొజిషన్లో ఉంది, దీన్ని రికమెండ్ చేయొచ్చా లేదా, ఇది వచ్చే ప్రైస్ రేంజ్లో అనేది నేను క్లియర్గా టెస్ట్ చేశాక మాత్రమే చెప్తాను. మీరు ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే చూడొచ్చు మేము ఎలా టెస్ట్ చేస్తాం అనేది. సో దట్ ఇలా టెస్ట్ చేసి మేము బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేసాం. వీటన్నిటి మధ్య కంపేర్ చేసి ఏది ఏ ర్యాంక్లో ఉంటుందనే ఒక డెడికేటెడ్ రివ్యూ అయితే చేసాం. ఒకవేళ ఈ పాటికే వచ్చింటే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఆ వీడియో చూడండి, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో ఈ టీవీ యొక్క డీటెయిల్డ్ రివ్యూ అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్లీ మనకి బాక్స్ మాత్రం ఇలా వస్తుంది TCL V6Bది. సో బాక్స్ ఓపెన్ కనుక మనం ఓపెన్ చేసి చూసినట్లయితే 2 టేబుల్ స్టాండ్స్ ఉంటాయి, దాంతోపాటు ఒక రిమోట్ ఉంటుంది, రిమోట్ బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అండ్ యూజర్ మాన్యువల్, అండ్ అలానే మనకి వారంటీ కార్డ్ ఇట్లాంటివి చూడడానికి ఉంటాయి. అండ్ ఫైనల్గా మనకి టీవీ అయితే ఉంటుంది అన్నమాట. టీవీ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. టీవీ లుక్స్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. స్లిమ్ బెజల్స్ అయితే ఉంటాయి, స్క్రీన్ బెజల్స్ అవి కూడా మీకు ఎటువంటి డెడికేటెడ్ బెజల్స్ అయితే ఉండవు. అండ్ టీవీ కూడా సైడ్ నుంచి చూసినా సరే మీకు స్లిమ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. డిజైన్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్తో వస్తుందన్నమాట. మీకు బ్యాక్ మెయిన్ బాడీ ఏదైతే ఉందో అది మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. బట్ కాకపోతే మదర్ బోర్డ్ ఏరియా వరకు మీకు ఆ పర్టికులర్ ఏరియా వరకు ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంటుంది. అండ్ టేబుల్ స్టాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోటే వస్తున్నాయి. పర్లేదు, ఓకే. మరి ఎక్కువ బిల్డ్ క్వాలిటీ అయితే మీరు ఇందులో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ అనేది ఇక్కడ మీరు అన్ని అయితే చూడొచ్చు. మనకి 1 USB పోర్ట్ ఉంటుంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, అండ్ యాంటీనా పోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, AV ఉంటుంది, మినీ AV ఉంటుంది, అండ్ అలానే మీకు హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అన్ని పోర్ట్స్ మనకి ఇక్కడ చూడడానికి అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అదొక మంచి విషయం. బట్ కాకపోతే 2 USB ఇచ్చుంటే బాగుండేది, 1 USB అయితే ప్రొవైడ్ చేశారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ పక్కన పెడితే అసలు పిక్చర్ క్వాలిటీ బాగుండాలి కదా. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే మనకి ఇది 43 ఇంచెస్ 4K LED టీవీ అనమాట. ఈ ప్యానెల్ క్వాలిటీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టీవీలో బ్రైట్నెస్ ఇంపార్టెంట్. బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇందులో బ్రైట్నెస్ అనేది లెస్ దాన్ 160 నిట్స్ అయితే వచ్చింది మా రియల్ టైమ్ టెస్టింగ్లో. సో అంత లో బ్రైట్నెస్ టీవీ నేను గత 2 సంవత్సరాలుగా కూడా నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అంత లోయెస్ట్ బ్రైట్నెస్ మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. కార్నర్కి అయితే ఏకంగా 95 to 105 మధ్యలో ఇలా అయితే వస్తుందన్నమాట. సో టీవీ బ్రైట్నెస్ అనేది అయితే అంత అద్భుతంగా అయితే లేదు. బ్రైట్నెస్ చాలా ఇంప్రూవ్ చేయాలి నన్ను అడిగితే. బ్రైట్నెస్ విషయంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ టీవీ అని చెప్పగలను. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అంటే మీకు ఏం చెప్తారు, కలర్స్లో గ్రేడియంట్ ఉంటుంది కదా, డార్క్ నుంచి లైట్కి, ఆ గ్రేడియంట్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే వామ్ టింట్ మనకి ఈ టీవీలో చూడడానికి ఉంటుంది. సో దట్ ఏమవుతుందంటే ఏ కలర్ వచ్చినా సరే గ్రేడియంట్ బాగున్నప్పటికీ అది ఓవరాల్ సినారీ మీరు చూసినట్టయితే కొంచెం వామ్గా అనిపిస్తుంది. మీకు ఇక్కడ కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు. మాకు రియల్ టైంలో మేము చూసినప్పుడు మాత్రం ఇది కొంచెం మీకు వామ్గా ఉంటుందన్నమాట. అదొక్కడైతే నాకు ప్రాబ్లం అనిపించింది. బట్ గ్రేడియంట్ మాత్రం బాగానే ఉంది. అండ్ ఇక స్క్రీన్ బ్లీడింగ్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా నాకు స్క్రీన్ బ్లీడింగ్ అయితే లేదు. బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, బ్లాక్స్ బాగున్నాయి. బట్ బ్లాక్స్ బాగుండడానికి రీజన్ ఏంటంటే లెస్ బ్రైట్నెస్. ఆబ్వియస్లీ 160 నిట్స్ లేకపోతే 170 నిట్స్ ఉన్నప్పుడు బ్లాక్స్ అనేది అంత డీపర్గా రావు, అంటే అంత ఏమంటారు అంత గ్రేష్గా కనిపించవు, డీపర్గానే కనిపిస్తున్నాయి. మీకు బ్లాక్స్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా బ్రైట్నెస్ అయితే అంత బాగోదు. అండ్ HDR10 సపోర్ట్తో వస్తుంది, పర్లేదు. HDR వీడియోస్ పర్ఫార్మెన్స్ అయితే సమ్వాట్ బెటర్. ఆ బ్రైట్నెస్ కన్సిడర్ చేస్తే మాత్రం మీకు బాగానే ఉంటుంది. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు ఎక్స్ట్రీమ్ వివింగ్ యాంగిల్స్ అంటే మీకు 175 degrees నుంచి అలా చూస్తే మాత్రం మీకు 20% అయితే మీరు లాస్ అయితే ఉంటుందన్నమాట. కలర్ షేడ్ అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తుంది. క్లారిటీగా ఫ్రంట్ నుంచి ఉన్నట్టయితే మీకు సైడ్ నుంచి అయితే చూడడానికి అయితే ఉండదు. అండ్ HDR టెస్ట్ చెప్పాను కదా, మీకు బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఇక పిక్చర్ క్వాలిటీ గురించి 1 word చెప్పాలంటే మాత్రం బిలో యావరేజ్ కూడా కాదు, బిలో. నన్ను అడిగితే బాగాలేదని చెప్తాను. సింగిల్ వర్డ్లో పిక్చర్ క్వాలిటీ అంత అద్భుతంగా లేదు. బ్రైట్నెస్ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంది. నేను ఎస్పెషల్గా హాల్స్లోకి అయితే అస్సలు మనకి రాదు. బెడ్రూమ్లో మీరు చీకట్లో చూసేవాళ్ళు, లేకపోతే రూమ్ లైట్లో చూసేవాళ్ళు, ఎటువంటి ఆర్టిఫిషియల్ లైట్ లేకుండా అనుకుంటే మాత్రం నడుస్తుందేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ నడవదు. నన్ను అడిగితే పిక్చర్ క్వాలిటీ మీరు కన్సిడర్ చేస్తే టీవీలో ఇంపార్టెంట్ థింగే పిక్చర్ క్వాలిటీ. అదే బాగలేనప్పుడు నేను టీవీ కొనమని చెప్పను. సో దాని గురించి వాటిలో తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ టీవీ OSతో వస్తుంది. అండ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద మీకు UI యూజ్ చేసేటప్పుడు అయితే బాగానే ఉంటుంది. నాకు ఎక్కడ మేజర్ ల్యాగ్స్ లాంటి ఫీలింగ్ అయితే లేదు. అండ్ ఇక 2GB ర్యామ్తో వస్తుంది, 16GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇక మెయిన్గా ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకు వచ్చేసి 24 watt స్పీకర్స్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది వచ్చేసి మనకి డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. సో ఆడియో క్వాలిటీ
ఒకసారి మీరు ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో లౌడ్నెస్ అయితే చాలా లౌడ్గా ఉంది, ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగినట్లయితే ఆడియో క్వాలిటీలు వీళ్ళు కాన్సన్ట్రేట్ అయితే చేశారు, అదైతే బాగుంది. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ ఫీల్డ్ పర్ఫెక్ట్ రిమోట్ అయితే తీసుకొచ్చారు. రిమోట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎస్పెషల్గా క్విక్ షార్ట్ కట్ బటన్స్ కనుక మనం చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, వెబ్, యూట్యూబ్, TCL ఛానల్, మోస్ట్ ఆఫ్ ది మనకు కావాల్సిన అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ అయితే బాగుంటుంది. అలాగే నువ్వు ఫైనల్గా చెప్పు, దీని ప్రైస్ అంతా దీన్ని మేము కొనవచ్చా? బేసిక్ టీవీ అంటే 43 inches నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 43 inches టీవీ అనేది మనకి 25,000 రూపాయలకు వస్తుంది. వేరే సైజెస్ అని మీకు ప్రైసెస్ అనేది అయితే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇవైతే ప్రైసెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఈ ప్రైస్ రేంజ్లోనే నేను ఇంకో 5 టీవీలు తెప్పించాను. ఇది కాకుండా ఇంకో 5 టీవీలు తెప్పించి వాటన్నిటిని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది ఆ మనీకి వర్త్ అయితే కాదు. ఎందుకంటే ఒకటి లో బ్రైట్నెస్, సెకండ్ థింగ్ వచ్చేసి మీకు వివింగ్ యాంగిల్స్ అంత గొప్పగా లేవు, థర్డ్ థింగ్ వచ్చేసి వామ్ టింట్ అయితే ఉంది. సో ఈ 3 రీజన్స్ ద్వారా మెయిన్ పిక్చర్ క్వాలిటీ కాబట్టి నేను ఈ టీవీ కొనమని మీకు సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీరు తీసుకుంటారంటే మీ ఓన్ రిస్క్లో తీసుకోండి, ఇట్స్ అప్ టు యూ. నేను ఈ టీవీని రికమెండ్ చేయకపోవట్లేదు. ఒకవేళ మీకు మంచి టీవీ ఏదో తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టుగా బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడండి, వీలైతే మంచి టీవీస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. యూజువల్గా మీకు ఇట్లాంటి వీడియోస్ యూట్యూబ్లో ఇంత ఖచ్చితంగా చెప్పేవాడైతే దొరకడు. సో ఉన్నోడిని కాపాడుకోండి, అదొకటైతే చెప్తాను. లైక్లు, షేర్ల ద్వారానే ఆ పని చేయగలరు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.